నుంచి తన్నుకొని రావాలి. ఎలాగా బెగ్గరు 2-3 రోజుల తర్వాత ఎవడు అన్నం పెట్టకపోతే రెండో రోజు ఎవడన్నా పిలిచి అన్నం పెడితే ఎలా తింటాడు? ఎంత ఆకలితో తింటాడు? అసలు ఎవడు పెట్టలేదు 5 రోజులు కుప్పతోటి దగ్గర అన్నం ఎవడు పడేసాడు. ఎంత ఆబాగా ఆ కవర్ తీసుకుంటాడు చెప్పండి. అంత ఆకలి మీకుందా చెప్పండి? అంత ఆకలి ఉందా మీకు? చేతంలో అంత ఆకలి ఉంది నాదని చెప్పి బయట పరిస్థితుల వల్ల కొంచెం ఉన్నా కానీ అది నాకు ఇప్పుడు అడుగుతున్నా నేను. ఈ లోపలికి వచ్చిన తర్వాత అంత ఆకలి ఉందా అంటున్నా. ఉందా? చేయదండి. మరి ఉంటే తలా ఒక పుస్తకం ఇస్తే ఎందుకు చదవలేదు ఒక పాఠమైనా? పెట్టుకొని చేస్తూ ఉంటే దాని మీద కొంచెం మనం కోల్పోతామని అని చెప్పి, కానీ దానిలాంటి చేస్తూ ఇంకా వేరే వాటిని చేయడం వల్ల మనం ఏకాగ్రత ఉండొచ్చు, ఇంకా ఆశ్చర్యంగా ఉండొచ్చు. మార్నింగ్ ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్స్ చదివినాం, ఒకటే చేస్తున్నప్పుడే పని చేస్తున్నాం చేయాలని చెప్పి. అదేవిధంగా మనం కూడా మన రియల్ లైఫ్కి వచ్చి మన పర్పస్ డ్రైవింగ్ పర్పస్ కాబట్టి మనం వచ్చిన డ్రైవింగ్ నేర్చుకోవడానికి అదే పని దాని జీవితంలో అప్లై చేయడానికి, డ్రైవింగ్లో అప్లై చేయడానికి ఏదైనా ఒక పని చేస్తూ ఉండాలి. ఒకటి వినోద్ 2 జగన్. క్షణంలో మనం తీసుకునే ర్యాష్ డెసిషన్స్ అవతల ప్రాణాలు కూడా పోవచ్చు. ర్యాష్ డ్రైవింగ్ అయ్యే వాళ్ళకి ఐదర్ వాళ్ళు సేఫ్ ఉంటారు లేదా దక్కుతారు, కానీ అవతల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది. దయచేసి మనుషులైనా ఎవరైనా మనకు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. నాకు పేరెంట్స్ ఇద్దరూ లేరు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మా మదర్ హాస్పిటలైజ్ అయినా సరే ఐమ్ స్టిల్ ఎందుకు రూల్ ఫాలో అయ్యాను అంటే, నా వల్ల అవతల వాళ్ళకి ఏమైనా హాని కలగచ్చు, అవతల వాళ్ళ వల్ల నాకేమైనా హాని కలగచ్చు, లేదంటే నా పరిధిలో ఇంకెవరికైనా ఏమైనా జరగచ్చు. మనం జాగ్రత్తగా వెళ్తే ఏమవుతుంది? 1 minute ఏమవుతుంది చెప్పండి?